ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడికి ఒకటి బాగా అలవాటైందండి. అదేంటంటే సింపతి కొట్టేయడమాట, సింపతి డ్రామా అనమాట. ఎవరో ఫోన్ చేయకపోయినా సరే నాకు పలానా వ్యక్తులు ఫోన్ చేసి నన్ను బెదిరించేస్తున్నారో, నన్ను భయపెట్టేస్తున్నారో, నన్ను చంపేస్తామని చెప్పేసి బెదిరేస్తున్నారని చెప్పేసి ఒక సింపతి డ్రామా స్టార్ట్ చేశారనమాట. ముందు ఒక మేధావి స్టార్ట్ చేశాడు. ఇంకా ఆ మేధావి పేరు ప్రస్తావించినా సరే గుక్కెట్టి ఏడ్చేస్తాడు. మామూలుగా అయ్యాడు అవో నన్ను అలాగన్నారని చెప్పేసి ఏడుస్తాడు. ఆ మేధావి సంగతి పక్కన పెట్టండి. రీసెంట్గా మా రాజమండ్రి మేధావి కూడా సేమ్. ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు అరకోటి మేధావి. ఈ అరకోటి మేధావి కూడా సేమ్ స్ట్రాటజీ అండి. నన్ను తెలుగుదేశం కార్యకర్తలు భయపెట్టాలనుకుంటున్నారా? దమ్ముంటే నాకు ఫోన్ చేయండి. ఏది ఎవడికి ఫోన్ చేయకుండానే. ఆ అరకోటి మేధావి ఎవడో కాదు, జడా శ్రావణ్ కుమార్. ఇవన్నీ కూడా సింపతి కోసం, సానుభూతి కోసం కొట్టే డైలాగులు. మీకు నిజంగా ఎవడైనా ఫోన్ చేసి బెదిరిస్తే పబ్లిక్గా ఇదిగో నాకు పలానా వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడని చెప్పేసి ఆధారాలతో చూపించండి. ఎందుకు ఈ అబ్బాబాయ మాటలు? ఇప్పుడు నేను కూడా మాట్లాడతా. నాకు జడా శ్రావణ్ కుమార్ ఫోన్ చేసి నాకు బెదిరిస్తున్నాను నన్ను. నేను ఇంతకుముందు ఒక 2-3 వీడియోలు చేశాను జడా శ్రావణ్ కుమార్ మీద. ఆ వీడియోలో ఎక్కువగా అరకోటు అని చెప్పేసి సంబోధించాను. అరకోటు అన్నానని చెప్పేసి నాకు జడా శ్రావణ్ కుమార్ ఫోన్ చేసి నన్ను బెదిరించాడని చెప్పేసి నేను చెప్తాను. బాగుంటుందా? నువ్వు నాకు ఫోన్ చేసింది లేదు, సచ్చింది లేదు. అలాగే జడా శ్రావణ్ కుమార్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అనుచరులు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని చెప్పేసి నేను మాట్లాడతాను. ఇలా ఫోన్ చేసి బెదిరేస్తున్నారని చెప్పేసి మాట్లాడేస్తాను. అయిపోద్దా? ఈ సింపతి డ్రామాలు ఆపేయండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు వీడి బాధ ఏంటంటే ఎవడో ఫోన్ చేయడు. ఎందుకని? ఎవడు ఫోన్ చేస్తాడు? ఎవడికి అవసరం ఫోన్ చేస్తానికి? అసలు నీకు అంత సినిమా ఉందా? నువ్వేనా నువ్వు పెద్ద లీడర్గా నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకు అంత సినిమా లేదు. కాస్త తగ్గితే బాగుంటుంది. ఎవడు ఫోన్ చేస్తాడు? ఎవడెవడికి ఫోన్ చేస్తాడు? ఎవరైనా ఫోన్ చేస్తాడు? అలాగా చూపించు. మాకెవడో చేయడే, మేము మాట్లాడట్లేదా? ఏమన్నా మేము 2019 నుంచి 24 వరకు మేము మాట్లాడాము. ఒక్క బోరుగడ్డ అనిల్ గడ్డ మినహాయించి ఎవడో ఫోన్ చేయలేదు మాకు. ఆడొకడే ఫోన్ చేసి మేము ఇచ్చేస్తాం దాని దూండాకారం ఎగిరిపోడు. ఎవడికంత గొల? ఎవడికంత తీరిక? నువ్వేమన్నా పెద్ద స్టేట్ లెవెల్లో ఫిగర్వా? నువ్వేనా పెద్ద స్టేట్ లెవెల్లో నాయకుడువా? నీకు ఫోన్ చేసి బెదిరించేస్తానికి నువ్వు అంత పెద్ద సబ్జెక్ట్ మాట్లాడేసి సత్యహరిశ్చంద్రుడు అన్ని నిజాలు మాట్లాడేస్తానికి నీకెవడు ఫోన్ చేస్తాడు? పకోడి ఇక నాకు అర్థం కావట్లా. నీకే లిక్కుమని చెప్పేసి 470 ఏట్లు వచ్చినాయి. నువ్వు పెద్ద వీరుల్లాగా పెద్ద సూర్యుల్లాగా వచ్చి ప్రతి ఒక్కరికి సింపతి డ్రామాలు ఎక్కువైపోయి నాకు ఫోన్ చేస్తారేమో. నీకు ఎవడో ఫోన్ చేయడు. ఆ ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఎవడో ఫోన్ చేయలే. అదో సింపతి డ్రామా, అదొక విచిత్రమైన క్యాండిడేట్. అది ఎవరు ఏం అనకపోయినా సరే నారా లోకేష్ గారికి మెసేజ్ పెట్టేస్తారు. మీ తెలుగుదేశం కార్యకర్తలను ట్రోల్ చేస్తున్నారా సార్? రాజకీయాలు అన్న తర్వాత, రాజకీయ విశ్లేషణ అన్న తర్వాత మనం మాట్లాడిన ప్రతి మాటకే అటుపక్క నుంచి కూడా కౌంటర్ అనేది ఒకటి ఉంటుంది. మనం జీర్ణించుకోలేకపోతే వీడియోలు చేయడం మానేయాలి. అది మానరు మళ్ళీ. వీళ్ళు ఏదో పెద్ద డిక్టేటర్ లాగా వాళ్ళు మాట్లాడేదే సత్యం. ఇంకెవడో కూడా వాళ్ళకి కౌంటర్ అవ్వకూడదు, వాళ్ళ గురించి వీడియోలు చేయకూడదు. వీడియోలు చేస్తే ఇదిగో నన్ను తెలుగుదేశం కార్యకర్తలు ఇలా అంటారు. మరి నువ్వు నిజం మాట్లాడితే ఓకే, నిజం మాట్లాడకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడితే దాన్ని కౌంటర్ ఇస్తారు. తీసుకోగలగాలి. అలా తీసుకోరు. మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తున్నారా? ఎవడంత పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు. పైగా నారా లోకేష్ మైండ్ ఇట్టండి, బొక్కేం కాదా? నేను కూడా అనేస్తాను. ఇప్పుడు నేను జడా శ్రావణ్ కుమార్ ఊరి దగ్గర పెట్టుకో. ఇంకొకసారి నువ్వు కానీ నీ కార్యకర్తలు కానీ నాకు ఫోన్ చేస్తే బాగోదు అని నేను అన్నాను అనుకో, ఎంత సిరాకు ఉంటుంది? బాగుంటుంది అలాగా? అంత ఖాళీగా, అంత బేవర్స్గా, అంత బేకారుగా ఎవడో లేడు. అంత ఫోన్ చేసే తీరిక ఎవరికీ లేదు. ఈ సింపతి డ్రామాలు ఇకనైనా కట్టి పెట్టితే బాగుంటుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏదో నీకు నిత్యం కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. పాతాళానికి నువ్వు దొక్కేస్తాడు. నువ్వు చాలా విర్రవీగిపోతున్నావు. నువ్వు డబ్బుల కోసం విర్రవీగిపోతున్నావు అని చెప్పేసి మాకు ఒక క్లారిటీ ఉంది. కేవలం డబ్బు కోసం. గతంలో తెలుగుదేశం పార్టీని 5 సీట్లు 25 కోట్లు డబ్బులు అడిగాడు. అవి ఇవ్వనన్నారని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి కాదులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. రేపు పొద్దున్న నీకు జగన్మోహన్ రెడ్డి 25 కోట్లు కాదు కదా, 10 పైసలు కూడా కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. భయంకరంగా నాకు టికెట్ ఇచ్చేసి, నాకు ఇన్ని సీట్లు కేటాయించేసి, నాకు ఒక 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేస్తే శుభ్రంగా మా లైఫ్ సెటిల్ అయిపోద్దని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. సిల్లిగా ఇప్పుడు సొంత సిల్లికే ఇవ్వలేదు, అవతల పొమ్మన్నాడు. నువ్వు లెక్క. సార్ అనవసరంగా ఈ సింపతి డ్రామాలు వద్దండి.
ఇవన్నీ సింపతి డ్రామాలు అంటారు. బాగుంటుందా? ఇప్పుడు నేను అదే పెడతా, ఇప్పుడు టైటిల్లో తమిళలో అదే పెడతా. జడా శ్రావణ్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని పెడతా. నీ అనుచరులో లేదంటే నీ ఆఫీస్ నుంచో నాకు ఫోన్ చేసి నన్ను బెదిరిస్తున్నారని చెప్పేసి అంటే అయిపోద్ది. బాగుంటుందా? సరే, ఎవడికి అంత ఓపిక, అంత ఇది పని కట్టుకొని ఫోన్లు చేసి అంత ఖాళీగా బేకారిగా బేవరసగా ఎవడో లేడు, ఎవడో ఫోన్లు చేయడు. ప్రతి ఒక్కడికి ఇది అలవాటు అయిపోయిందండి. మనం ఆ రాజమండ్రి మీద అన్నాడు, మేము నోట్బుక్లో రాసుకుంటున్నాం, మనిషి ఎక్కడన్నా ఎట్టుకోండి. ఒకవేళ రాసుకుంటే ఒకవేళ నీకు నిజంగా ఎవడన్నా ఫోన్లు చేస్తే ఆ నెంబర్లు పబ్లిక్గా చూపించు, వెళ్ళి కేసెట్టు, ఇదిగో పలానా నెంబర్ పలానా వ్యక్తి అని చెప్పేసి ఏం బెదిరించేస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఎవడో ఫోన్ చేయకపోయినా సరే. అందుకే జడా శ్రవణ్ కుమార్కి ఎవడో ఫోన్ చేయలే, ఫోన్ చేయడు కూడా. నేను కూడా టైం వేస్ట్ అవ్వరు అసలు. దేకను కూడా దేకం. మనం ఎప్పుడో ఒక సందర్భంలో మనోడు కొద్ది నోటుదోలు ఎక్కువ. ఇక ఇప్పుడు మాట్లాడాడు కదా, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ నోటుదోల మాటలు మాట్లాడినప్పుడు మాత్రమే కౌంటర్ వీడియోలు చేస్తాం. ఉత్తప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా అసలు లెక్క కూడా చేయవు నిన్ను. అసలు నువ్వు ఒకటి రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నావు అని చెప్పేసి మేము అసలు దేకను కూడా దేకం నిన్ను. నీకు అంత సినిమా లేదు, నీకు నువ్వుగా ఎక్కువగా ఊహించుకోవద్దు. ఒక పార్టీకి అధ్యక్షుడు నువ్వు, బొచ్చు నీకే 500 ఓట్లు పల్లా, లింగు మరి 470 ఓట్లు పడ్డాయి. నిన్ను కూడా స్టేట్ లెవెల్ నాయకుడు అని చెప్పేసి ఊహించేసుకుంటావా? మనం పట్టుమని ఎక్కడికైనా వెళ్తే 10 మంది నీకు కూడా ఉండరు. పట్టుమని 10 పైసలు ఎవరికి తీసివ్వలేవు నువ్వు. నువ్వు కూడా మాట్లాడితే ఎట్టాకండి? నన్ను ఆడి బెదిరించేస్తున్నాడు, నన్ను ఈడి బెదిరించేస్తున్నాడు, నాకు ఫోన్ చేస్తారేమో. నీకు ఎవడో చేయడు, నీకు అంత సినిమా లేదు. ఈ అప్పాబాయ కవర్లు ఈ డ్రామాలో ఇక్కడైనా కట్టిపెట్టు. ఆ రోజులు పోయినాయి. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు పడితే ఆడ రావడం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మమ్మల్ని వేధించేస్తున్నారు. ఎవడ వేధించేసాడు నిన్ను? ఎవడ బెదిరించేసాడు? ఇదొక ఫ్యాషన్, ఇదొక స్క్రిప్ట్ మాట. ఇది ఊరికే చేయట్లేదు వీళ్ళు, ఇది పక్కాక ఒక స్క్రిప్టెడ్గా చేస్తున్నారు. పైగా ఏమని మాట్లాడతాడో, నేను పెద్ద వీరుణ్ణి, నిన్ను అసలు దేకను కూడా దేకరు నాయన మేము. అసలు నువ్వు రాష్ట్రంలో నువ్వు ఒకడు ఉన్నావని చెప్పేసి అని మేము గుర్తుంచు, మాకు అసలు గుర్తే ఉండదు. ఇగో ఎప్పుడైనా ఇలాంటి అతి మాటలు మాట్లాడితే నీడు అతి మాటలు మాట్లాడుతున్నాడని చెప్పేసి అనుకుంటాం. కానీ లేకపోతే నీకు వచ్చిన 470 ఓట్లు కాబట్టి నేను దిగుతాడా? ఎవడన్నా నేను ఒక రాజకీయ నాయకుడు అని చెప్పేసి అనుకుంటారా? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పేసి ఎవడన్నా అనుకుంటాడా? పట్టుమని 500 ఓట్లు సంపాదించుకోలేమ్మను నీకు ఫోన్ చేసి ఎవడన్నా బెదిరించేస్తాడా? సిగ్గు అనిపించట్లేదు నీకు అసలు? కొంచెం కూడా చెప్పుకోక నామూషి అనిపించట్లేదా? దయచేసి ఇంక ఈ కబుర్లు మానేస్తే బాగుంటుందండి. జడా శ్రవణ్ కుమార్ గారు, మీకు మళ్ళీ చెప్తున్నాం. ఈ సింపతి డ్రామాలో వాడి మాట్లాడాడు, ఈడి మాట్లాడాడు, ఇంక మనం కూడా మాట్లాడితే బాగుంటుంది. రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాలు వెళ్ళినట్టు ఉంటాయి. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అనే ఒక టాక్ని తీసుకెళ్ళొచ్చు అనే అభిప్రాయం నాకు అర్థమైంది. మీ అభిప్రాయం అదే అని చెప్పేసి నాకు అర్థమైంది. ఈ పప్పులను మా దగ్గర ఉడకు. నీకెవడో ఫోన్ చేయడు, నీకెవడో ఫోన్ చేసిన దాఖలాలు కూడా ఉండవు. అలాగని చెప్పేసి నేను ఇంతకుముందు ఏదైతే పేరు చెప్పుకోవచ్చో ఆయనకి ఎవడో ఫోన్ చేయడు. అదంతా ఏడుపు కొట్టి బ్యాచ్. కొంచెం నేలకి ఎడతాడు. ఎవడన్నా ఒక వీడియో చేస్తే ఇంకొకే టేడి చేస్తాడు. ఫోన్ చేస్తే భయపడిపోతారా? ఎవడు ఫోన్ చేస్తాడు మీకు? ఫోన్ చెయ్యకపోతేనే చేశారని చెప్పేసి అని పోసేసుకునే మీరు, మీకు ఎవడన్నా ఫోన్ చేస్తాడే అసలు? లడ్డూ గురించి నువ్వు ఎందుకు ఎవడన్నా చేస్తాడు అసలు? ఏమనుకుంటున్నారు మీరు? కాస్తనే ఇంగిత జ్ఞానం ఉండాలి. నువ్వు జడ్జిగా ఎలా చేసావు నాకు అర్థం కావట్లా. పైగా మాజీ జడ్జివి నువ్వు. పెద్ద పెద్ద మొదటి మాటలు, పెద్ద పెద్ద వార్నింగ్లు. మా బతుకు అంత కాదు, కాస్త తగ్గి మాట్లాడితే బాగుంటుంది. కిరాణా షాప్కి వెళ్తూ ఉంటాను నడుచుకుంటా. అక్కడ ఒక నల్ల కుక్క ఉంటా ఉంటుంది. దానికి నాకు మరి నేను దాన్ని ఏం అనదలేదు, ఎప్పుడు కొట్టింది లేదు, చేసింది లేదు. అది నేను వెళ్ళిన ప్రతిసారి పరిగెట్టుకొచ్చి ఇంచుమించుగా కరిసేసే అంత పని చేసేది. కానీ కరవదు, దగ్గర దాకా వచ్చిద్ది, మళ్ళీ అక్కడి నుంచి అక్కడే పారిపోద్ది. ఏమో అసలు తిరిగి ఇలా చూడగానే మళ్ళీ తోక ముడుచుకొని పారిపోద్ది. అలా బెదిరెత్తున్నావు నువ్వు. నీకెవడో ఫోన్ చేయకుండా, నిన్నెవడో బెదిరించకుండా, ఎవడెవడో సోలిగాడి చెప్పాడని చెప్పేసి ఆ మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ మీరు దమ్ముంటే నాకు ఫోన్ చేయండి చూద్దాం అని మాట్లాడుతున్నావు. చూసావా? ఇది పిచ్చితనం, ఇది ఎర్రితనం. నీకు మెచ్యూరిటీ లేదని చెప్పేసి మేము అనుకోవాలి. నీకెవడు ఫోన్ చేస్తాడు? నువ్వు అసలు అంత పెద్ద నాయకుడివే కాదు. నీకెవడన్నా ఫోన్ చేసి బెదిరెత్తాడా? నువ్వు అంత ఖాళీగా ఉన్నావా? పోనీ నువ్వు ఖాళీగా ఉన్నావా?
ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నాడు కదా, నార్మల్గా తన ఎవరితోనో మాట్లాడినప్పుడు తన నెంబర్ సేవ్ చేసుకున్నా సరే ఆ నెంబర్తో ఫోన్ చేస్తేనే ఎత్తడు కొన్ని సందర్భాల్లో. ఇంకా అన్నోన్ కాల్ నుంచి ఫోన్ చేస్తే ఎత్తుతాడా. మన వచ్చి ఒక సొల్లు డ్రామా చెప్పుకొచ్చేసాడు. ఇంక నువ్వు చెప్పుకొచ్చిన మేధావి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు. నేను ఏదో ఒక చిన్న వీడియో చేశానని చెప్పేసి అని శుభ్రంగా హైదరాబాద్ వెళ్ళి సిసిఎస్లో సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసు ఎట్టేసాడు ఇళ్ళ మీద. అలాంటిది కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్ చేసి బెదిరించి చంపేస్తామనంటే ఆ సుతపోస కేసు ఎట్టుకుంటూ ఉంటాడా. డ్రామాలు ఇవన్నీ డ్రామాలండి. ఊరికే అప్పబయ్యకోళ్ళు అని చెప్తా ఉంటారు. నేను ఏదో చిన్న వీడియో చేసినందుకే కేసు ఎట్టిన వ్యక్తి తెలుగుదేశం కార్యకర్తలు ఫోన్ చేసి చంపేస్తాం, పొడి చేస్తాం, ఎరగ తీసేస్తాం అని మాట్లాడితే నారా లోకేష్ గారికి ఫోన్ చేసి బతిమాలుకుంటాడా. నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇస్తాడా. ఈ హైదరాబాద్లో కేసు ఎట్టలేడా. పక్కా తెలంగాణవాది కదా. మీరు ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ తీసుకొచ్చి మీరు ఇక్కడ రాజకీయ డ్రామాలా. సరే ఎందుకండి ఇవన్నీ కూడా అనవసరంగా మీరు ఈ సింపతి డ్రామాలు పక్కన పెడితే బాగుంటుంది. మేమేమి మిమ్మల్ని ట్రోల్ చేయట్లేదు, మిమ్మల్ని ట్రోల్ చేయాల్సిన అవసరం మాకు లేదు, మీకు ఫోన్లు చేయాల్సిన అవసరం మాకు లేదు. తెల్లారులు అయితే మా పనులు మాకు సరిపోతున్నాయి. అంత ఖాళీగా, అంత బేకారుగా, అంత బేవర్స్గా ఎవడో లేడు. ఎవడు ఫోన్ చేస్తాడు మీకు? ఎవడండి ఫోన్ చేసినాడు మీకు? ఫోన్ చేసినోడు ఒక్క నెంబర్ బయట పెట్టలేరు, ఒక్కడి పేరు బయట పెట్టలేడు, ఒక్కడి ఫోటో బయట పెట్టలేరు. ఇవాళ ఫోన్ చేసినోడు ఫోటోను పేరు కనుక్కోవడం పెద్ద కష్టం కాదు. ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వాట్సాప్లో చెక్ చేస్తే వాడి ఫోటో, వాడి పేరు అన్నీ వస్తాయి. రావా? మరి ఇక్కడికి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇదొక ఫ్యాషన్ అయిపోయిందంటే ఇన్ని వాళ్ళు గొర్రెల్లే వింటారులే, ఇన్ని మాటలన్నా వింటారులే అంతేనా? ఇక ఇప్పుడు నాకు ఎవరో ఫోన్ చేశారు ఇంటికాడ నుంచి, దేనికో సంబంధించి ఫోన్ చేశారు. అగో నన్ను జడ శ్రవణ్ కుమార్ మనుషులే నాకు ఫోన్ చేశారని చెప్పేసానంటే బాగుంటుందా? సిగ్గుపడండి కాస్తగా. ఈ అప్పాబాయ కూరలు చెప్పమాకండి. ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇకనైనా సరే ఇలాంటి మాటలు మానేస్తే బాగుంటుందండి. అనవసరంగా మీరు మాట్లాడితే సింపతి కోసమో కులం కార్డు తీసుకొచ్చు, వాళ్ళలాగానో వీళ్ళలాగానో మేము బెదిరించేస్తాం, మళ్ళీ మేము 29 అధికారులకు తిరగి తీసేస్తాం. ఇలాంటి అప్పాబాయ కవులు, డచ్చా కవులు బొచ్చుడు విన్నాం మేము. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా భయపడి మాట్లాడడం మానేలా. ఆ రోజు మాట్లాడడం ఇలాగే మాట్లాడడం, ఎందుకంటే ఎక్కువగా మాట్లాడడం. ఇంకా ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఏ విధమైన బూతులు మాట్లాడారో ఆ విధంగా మేము బూతులు మాట్లాడకపోయినా సరే అదే స్థాయిలో అంతే ఘాటుగా కొడాలని మాట్లాడినా, పేరు నాని మాట్లాడినా, అంబటరాంబాబు మాట్లాడినా, రోజా మాట్లాడినా అదే రీతిలో వాళ్ళకి సమాధానం చెప్పాము ఆ రోజున మేము. వాళ్ళు ఒక్కడ పకుడిగడు వచ్చేసి ఒక కోటే వేసుకొని 29లో మేము వచ్చేస్తాం. ఇంతమందిని చూసాం మేము. రాజకీయాలు రాజకీయాల్లో ఎవడ అధికారంలో ఉన్నా ఎవడ అధికారంలో లేకపోయినా ఒకరినొకరిని పీకేది ఏమీ లేదు. మహా అయితే 2-3 కేసులు పెట్టుకుని లోపలేస్తావు. ఎప్పుడో 29 దాకా వెళ్ళిపోయావు నువ్వు. ఇవాళ అధికారంలో ఉన్నవాడు అనుకుంటే మరి అప్పుడేం చేస్తావు? ఇవాళ అధికారంలో ఉన్నవాడు మీలాగే ఆలోచిస్తే ఏం చేస్తారు మీరు అంతా కూడా? అంటే చేయలేకనా? ఆ తెలివితేటలు లేకనా? మనకు ఒక వ్యవస్థలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసులు ఉన్నారు. ఏదైనా చట్ట ప్రకారం చేయాలి, ఇష్టానుసారంగా చేస్తామంటే కుదరదు. రేపు పొద్దున్న మీరు అధికారంలోకి వచ్చినా సరే మేము ఏదైనా తప్పు మాట్లాడితే, మీ పైన ఏదైనా అసత్య ఆరోపణలు చేస్తే, ఆధారాలు లేకుండా మీ పైన ఏదైనా ఆరోపణలు చేస్తే అప్పుడు మీరు మా పైన చర్యలు తీసుకోగలుగుతారేమో. కానీ మీరు మాట్లాడిన మాటలకి, మీరు ఏదైతే విమర్శలు చేశారో ఆ విమర్శలకి కౌంటర్గా ప్రతి విమర్శ మేము చేసినప్పుడు మీరు చేసేది ఉండదు, బొచ్చు పీకేది ఉండదు. అంతేనా? రాజకీయాలు అన్న తర్వాత విమర్శ ప్రతి విమర్శ లేకుండా ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మాత్రం దానికి మేము వచ్చే హత్తం అంటే రానిస్తారా మిమ్మల్ని? పోటీ చేయి. ఎక్కడ పోటీ చేస్తావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడనుకుంటున్నావు? నీకు దేకడం నీకు తెలియట్లే. ఇవన్నీ కూడా నువ్వేదో అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి మన ఎత్తుని కిరీటం పెట్టేస్తాడని చెప్పేసాను. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు కానించి 2019లో అధికారంలోకి వచ్చేంత వరకు కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డికి నీడ కింద ఉంది. తల్లి కావచ్చు, సొంత చెల్లి కావచ్చు, నీడ కింద ఉంది. ఉందా లేదా? అలాంటి వ్యక్తిని బయటికి పంపించేశారు. బయటికి పంపించేసిన తర్వాత సోషల్ మీడియా పచ్చి బూతులు తిట్టుతున్నారు. నువ్వు లెక్క సార్ స్థాయి మర్చిపోవద్దు. నువ్వు జడ్జి అయితే అయ్యి ఉండొచ్చు, మాజీ జడ్జి.
నీకేమైనా తెలివితేటలు ఉన్నా, నీకేమైనా మేధావుతనం ఉన్నా, నీకేమైనా పెద్ద తోపు తురుముకాని అనుకున్నా నీ దగ్గర పెట్టుకో. కానీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో చిన్నపిల్లలాగా సినిమా డైలాగులు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి నాకంటే జగన్మోహన్ రెడ్డే మంచోడు అంత లేదండి మనకే. నీకు అంత సినిమా లేదు. పట్టుమని లెక్కెత్తే 500 ఓట్లు తెచ్చుకోలేము మనం. 500 నువ్వు 500 ఓట్లు తెచ్చుకొని అప్పుడు మాట్లాడు. నీ బతుక్కి నీకు 500 ఓట్లు పడవు. ఎంత? 500 ఓట్లు పడవు నీకు. నీకంటే 100కి ఎక్కువ ఓట్లు పడతాయి. అలాంటి ప్రతి ఒక్కడి గాను ఇక్కడికి వచ్చి రాజకీయ విమర్శలు చేసుకుంటూ ప్రతి ఒక్కడు ఏలెట్టేసి నారా లోకేష్ గారిని పేరెట్టేసి ఇష్టానుసారంగా బెదిరించేస్తుంటే మేము అలా చూస్తూ ఉంటున్నాం. బాబు ఏటీడి వీడి స్థాయి ఏంటి అంటే మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతూ స్థాయిల గురించి, రాజకీయాల్లో స్థాయిల గురించి మాట్లాడుకుంటా పోతే ఇక్కడ ఎవరిని విమర్శించలేడండి. విమర్శించగలుగుతాడా? నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు కదా, నీ స్థాయి ఏంటి అని అడుగుతాం మేము. అడగమా? అరే లాజిక్ లేకుండా మీరు ఇలాగా ఈ పనికి మాల మాటలో ఇవి అప్పబాయ కూరలు చెప్పమాకండి. సెలసిరాగ్గా సెలసెండాలంగా ఉంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటిగా వస్తున్నారా మీరు? ఇది ప్రతి సందర్భంలోనూ చెప్పాలా? సరే ఈ డైలాగులు వర్కౌట్ అవ్వు. కల్తీ నీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా తప్పు చేయకపోతే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి వచ్చిన నొప్పి ఏంటండి? ఎందుకు వెళ్ళట్లేదండి? వాళ్ళ నాయకుల చేత, వాళ్ళ కార్యకర్తల చేత, లేదంటే సాక్షి పత్రికలోనో సాక్షి డిబేట్లలోనో విష ప్రచారాలు చేస్తున్నాడు. కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి ఏమైందండి? ఎమ్మెల్యేగా గెలవకపోతే వేరే అంశం. అది ఎమ్మెల్యేగా గెలిచాడుగా, తనతో పాటు మరొక 10 మంది గెలిచారుగా. అసెంబ్లీలో చర్చించడానికి ఏమైందండి? ఎందుకు భయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి? మీలాంటి వ్యక్తుల చేతి ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారో? మీరంతా ఎందుకు పొలోమోని వచ్చేస్తున్నారో? మీకు సంబంధం లేని అంశం కదా అది. ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారం మీకు సంబంధం లేని అంశం అండి అది కదా. గత ప్రభుత్వం పైన విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం అంటే ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కదా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ. సమాధానం ఏదంటే వాళ్ళు చెప్తారండి. ప్రతిదానికి పెద్ద మొత్తాయిదోలా నువ్వు వచ్చి కూర్చొని నేను ఆయన్ని హెత్తాను, ఇన్ని హెత్తాను, నా సంగత్యాలతో నేను జగన్మోహన్ రెడ్డి కంటే జగన్మోహన్ రెడ్డి నాకంటే జగన్మోహన్ రెడ్డి మంచోడని చెప్పి నిరూపించేస్తాను. ఏం చేస్తావు? నీకైనా అంత పెద్ద పొజిషన్ అనుకుంటున్నావా? పట్టుమాల లెక్కెత్తాను. ప్రతిసారి నువ్వు ఓట్ల గురించి ప్రస్తావిస్తే బాగోదు, ఏడుస్తావు అని చెప్పేసి అని మాట్లాడట్లా. నువ్వు ఇంకా ఈ అతి డైలాగులు తగ్గించుకుంటే బాగుంటుంది. అది బాగా గుర్తుపెట్టుకున్నావు. వాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో. అనవసరంగా ఇష్యూలు తెచ్చుకొని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసేసి నేను బెదరగొట్టేస్తాను, బెదిరించేస్తానంటే ఎవడో భయపడ్డా. ఇలాంటి పకోడీగాలకు కూడా సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. చూసావా? నిజంగా మా జోడించుకొని మేము కొట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, నీకెవడో ఫోన్ చేసి ఇది ఉండదు, సర్చ్ ఇది ఉండదు. నీ ఎలివేషన్ల కోసం, నీ హైప్ కోసం, సింపతి కోసం డ్రామాలు ఆడద్దు. 4 సినిమా డైలాగులు కొట్టేసి ఇచ్చేసేసి నన్ను బెదిరించేస్తున్నారు అనుకుంటే ఎవడో నమ్మడు ఇక్కడ. ఆడెవడో బొగ్గడు ఇంకొకడు చెప్పాడని చెప్పేసి ఆ మాటలు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఆగొద్దు. నిజంగా మీకు ఎవడన్నా ఫోన్ చేసిన దాఖలాలు ఏమన్నా ఉంటే ఆ నెంబర్లతో సహా బయట పెట్టండి. ఎవడ ఫోన్ చేసాడు ఏంటని తెలుసుద్ది. ఇది ఒక రకమైన విష ప్రచారం అయిపోయింది. వీళ్ళకి ఈ జడ శ్రవణ్ కుమార్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ మేధావి కావచ్చు, లేదంటే మా ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, లేదంటే ఈ అడ్వకేట్ రజనీ గారు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం ఎవడో ఫోన్ చేసి బెదిరించకపోయినా కావాలని చెప్పేసి వీళ్ళ సింపతి కోసం ఆడే డ్రామాలు మాట ఇవన్నీ కూడా.